అనర్హత కోర్టుపై ఆశ్రయించిన కడప మేయర్ సురేష్ బాబు రాష్ట్ర పురపాలక శాఖ తనపై వేసిన అనర్హత ఓటును సవాలు చేస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేసిన కడప మేయర్ సురేష్ బాబు విచారణను ఈ నెల 22 వాయిదా వేసిన హైకోర్టు మేయర్ కు వ్యతిరేకంగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ నాయకులు. అది 20 ఫీట్ కానీ 15 ఫీట్ కానీ నాకు ఎందుకు నేను సంసారం చేసేవాడిని. నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ, అయ్యా పిల్లనిచ్చేవాళ్ళు లేరు, వాళ్ళ ఇంటికి మోపిల్లకాయ పిల్లనిచ్చేవాళ్ళు ఆడల్లో, సందులో కారు పోలేదయ్యా, రోడ్డు వెడల్పు చేయండి అయ్యా అంటే నువ్వు చెప్తావు నా డబ్బుని వాళ్ళము ఆ సందులో కట్టుకుంటే మాకు ఏదో ఇల్లు ఉంటుంది, 40 ఫీట్ అడుగులు 30 ఫీట్లు అడుగు ఆడ కట్టుకోవాలన్నా అంటారు. నిన్న తెలుగుదేశం శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి, నా గురించి, మా అధికారుల గురించి నింద ఆరోపణ చేయడం చాలా బాధాకరం. మేము మాట్లాడగలం. ఒక మహిళ కొత్త పిచ్చగారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం. ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం. జీవో చూసుకోలేదంటది, ఏదో కొత్త జీవో వచ్చినట్టు. ఆమె ఏం జీవో చూసింది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చినాడా? నిజంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని శిరసా వహించాం. మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల క్యాన్వాస్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెత్త పనులు చేస్తున్నారు, ప్రజలకు భారం మోపుతున్నారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నేను అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే, చెత్త పన్ను వసూలు చేసేలు చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఓ జీవో ఇవ్వలేదు. వాళ్ళు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ. చెత్త పన్ను కూడా వసూలు చేయడం. మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాప్ ప్రోగ్రామ్ని మీరు తీసేసేయమని అవక్కులు చవక్కులు మారుతారు. మాకు ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది. మా కార్పొరేటర్లు, మేము, మా పాలకవర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని ఆ రోజు ఎన్నికల ముందు 2021లోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా పాలకవర్గం కూడా మన పాలకవర్గానికి అంతా బర్డెన్ అవుతుంది. దీనంతా భరించాలంటే మన కష్టం. పేద ప్రజలకి 70 రూపాయలు 100 రూపాయలు వసూలు చేయమని మనకి జీవో ఇచ్చినారు. కానీ స్లమ్స్లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ క్లాప్ కూడా మనం ఎత్తేయకూడదు, మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది, క్లీన్ కడపగా మనం చేయగలం. దీనివలన కొత్త ఆటోలు వస్తాయి, మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో స్లమ్స్లో 30 రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి గౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయినట్టు ఏరియాలో 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో 70 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేట్టుగా మేము 2022 క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే జీవో వచ్చింది 2021 ఆగస్టులో. 2022 ఏప్రిల్లో మేము క్లాప్ ప్రోగ్రామ్ని కడపలో ఇంప్లిమెంట్ చేశాము. క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినా కానీ మా పాలకవర్గం ఎంతో సహకరించి
కేవలం 75 లక్షలు ఖర్చు వస్తుంటే కేవలం రాబడి 35 లక్షలు 40 లక్షలు 20 లక్షలు ఒక నెల వసూలవుతున్నా కానీ కార్పొరేషన్ అంతో ఇంతో ఆ బరాన్ని మోయిస్తూ ఓన్లీ క్లాప్ ప్రోగ్రామ్ ఒకటి సక్సెస్ కావాలంటే ఆ డ్రైవర్ ఒకడు బండి తొలగకపోతే వీధిలో చెత్త వేయలేరు. ప్రజలు మాకు మనుషులు పెట్టాలని అన్నప్పుడు ఒక క్లాప్ ప్రోగ్రామ్ అది ఆటోకి 2 వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 100 ఆటోలకి 100 × 2 200 మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ప్రోగ్రామ్ ఓన్లీ 100 ఆటోలకి 65 లక్షలు నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి 200 రూపాయలు ఇంటూ నెలకి 12,000 అది 40 లక్షలు ఖర్చు వస్తుంటే ₹1,00,00,000 మేము భారం పోస్తున్నాం. కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది 25 నుంచి 30 లక్షలు మాకు రాబడి వస్తుంది. అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాప్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తడం జరిగింది. ₹1 కూడా మీరు వసూలు చేయొద్దండి, మీరు కట్టద్దండిని చంద్రబాబు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాప్ ప్రోగ్రామ్ మేము తీసినామంటారు. ఈరోజు కూడా క్లాప్ ప్రోగ్రామ్ కడప నగరంలో, చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు, తిరుపతిలో తీసేసినారు, పొద్దుటూరులో తీసేసినారు, అనంతపూర్లో తీసేసినారు, ఈరోజు నెల్లూరులో తీసేసినారు. అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ కడపలో 90 ఆటోలు కానీ కేవలం 20 ఆటోలే మేము తీసేయడం జరిగింది. అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ కేవలం చాలని మా వర్కర్స్ అందరికి కూడా 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి,